ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా ఉంటే తను కూడా లొంగిపోయేదేమో. తనకు కూడా శిక్ష తగ్గించి బాబాయ్ గారితో పంపిస్తే బాగుంటదరా అనేది మా అభిప్రాయం. అందరం కలిసి ఉండి ప్రజలలో ఉండి ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగితే ఇంకా బాగుండేది. ఆ అవకాశం ప్రభుత్వం కూడా కల్పించాలని కోరుకుంటున్నాం అన్న. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీ బాబాయిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించబోతా ఉన్నారు. ప్రజా జీవితం అంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే పోవాల్సి ఉంటుంది. తుపాకీ ఎట్లాగో వదిలేశాడు, ఇప్పుడు ఓటు రూపకంగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి సందర్భం రావాల్సి వస్తుంది. మీ బాబాయిని బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని ఏమన్నా ఆహ్వానించబోతా ఉన్నారా బడే నాగజ్యోతి గారు? అన్న, మేము ప్రజా జీవితంలో నుంచి కుటుంబము నేను రాజకీయాలలోకి రావడం జరిగింది. నేను వేసుకున్న పాత దీంట్లో రాజకీయాలలోకి రావాలనే ఆంక్షతో. ఎందుకంటే నాన్న గాని బాబాయిలు గాని వీళ్ళందరూ గన్ను పట్టుకొని చేశారు, కానీ పెన్తో కూడా చేయగలుగుతాము ప్రజాసేవ అనేది ఒక నిర్ణయానికి వచ్చి ముందటికి వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఎంచుకున్న దారి అని అనేది వారికి కూడా ఆదర్శంగా మారాలి, ప్రజల్లో కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా పార్టీ విషయానికి వస్తే ప్రతిపక్షం అని అనేది ప్రజలకు మనం అధికార పక్షాన్ని నిలదీసి ప్రజలకు సేవ చేసేటువంటి మంచి అవకాశం అన్న. ప్రతిపక్షంలోకి రావాలని నేను 100% కోరుకుంటాను. మా పార్టీ తరఫున ఆల్వేస్ వెల్కమ్ అన్న. కానీ వారి వ్యక్తిగత నిర్ణయం. నిన్న డీజీపీ ముందు కూడా ప్రకటించారు, మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నామంటూ. తిరుపతి కానివ్వండి, ఇప్పుడు మీ బాబాయ్ గారు కానివ్వండి, అక్కడే ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి కానివ్వండి, అందరు కూడా ప్రకటించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం కదా. అవునవును. అంటే ఇది మీ యొక్క ఆలోచనను నిజం చేస్తారని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అన్న, తప్పకుండా నిజం చేస్తారు. ప్రజల కోసం వెళ్ళినటువంటి వ్యక్తులు, ప్రజల కోసం జీవితాన్ని, ఇంత పెద్ద గొప్ప జీవితాన్ని సుదీర్ఘకాలం 30 సంవత్సరాలు అడవిలో ఉండి సుదీర్ఘకాలం ప్రజల కోసం పనిచేసేందుకు వాళ్ళ ఆలోచనలు గాని వాళ్ళ ఆశయాలు గాని టోటల్ గా వాళ్ళ మనసు మొత్తం ప్రజల మీదనే ఉంటది. ప్రజలకు ఏ విధంగా ఉంటది అనేది అంతకు ముందు వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతాలు గొప్పవి, కానీ అవి ఈ రోజుకి ఇప్పుడున్న కాలానికి ఇదిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో అడ్వాన్స్ గా ఏం చేయగలుగుతామో, ఏ విధంగా పోతే ప్రజలకు ఇంకా దాన్ని రూపాంతరం చెందించుకొని పరిణామ క్రమంలో బాగా ముందటికెళ్ళాలని అనేది అనుకుంటున్నాను. చొక్కారావు తల్లి ఏమంటా ఉన్నారు? తల్లితో మాట్లాడారా మీరు నిన్న లొంగిపోయినటువంటి సందర్భంలో? మాట్లాడాను. నానమ్మ చాలా సంతోషంగా ఉన్నది. ఆమె నిజంగా అండి అసలు వణుకుతూ కళ్ళు ఇదిగా ఉన్నప్పటికీ, ఇట్లా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎంత ఇదిగా ఉన్నారని అంటే నా కొడుకు వస్తున్నాడు అని దాదాపు మా పెద్ద వాళ్ళందరూ కాలం చేశారండి. తను బిడ్డ కోసం ఇన్నేళ్ళు తనను చూడడం కోసమే బ్రతుకున్నదని నేను అనుకుంటున్నానండి. బతుకమ్మ గారికి తొలి వెలుగు నుంచి కూడా చెప్పండి. ఖచ్చితంగా అంటే చొక్కారావును కలిసేటువంటి సందర్భంలో మేము కూడా మీ దగ్గరికి వస్తామని చెప్పేసి. ఎప్పుడు కలవబోతున్నారో లీక్ చేస్తా ఉన్నారా? పోలీసుల శాఖను ఏమన్నా సంప్రదించారా మీ బాబాయిని కలవాలని చెప్పి? 3 days టైం పట్టిద్ది అని చెప్పారండి. ఈ రోజు చిన్నమ్మని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఓకే. ఎవరు చొక్కారావు వాళ్ళ యొక్క సతీమణి రజితను కలవబోతా ఉన్నారా ఈ రోజు? అవునవునండి, అది తెలిసింది. అందుకని 2 days టైం పట్టిద్ది అని చెప్పేసి ఎస్పీ గారు తెలపడం జరిగింది. దానికోసమని 2 రోజులు ఇంటికి రావడానికి సమయం పట్టింది. ఇంకొంతమంది అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కుటుంబ సభ్యురాలుగా దాదాపు 2-3 ప్రాణాలను ప్రజల కోసం అర్పించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు ఆ అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళకి? అప్పటికి ఇప్పటికి రోజులు మారాయి. ప్రజల అవసరాలు, ప్రజల యొక్క ఆవేదన మారింది. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాలను కొత్తగా ఏర్పరచుకొని ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టానికి లోబడి మనం పనిచేయగలిగితే మనం అనుకున్నంత మందికి సేవ చేయగలుగుతాము. మనం అడవిలో ఉండి సేవ చేయాలి అని అనేది గొప్ప విషయమే, కానీ అది ఇక్కడ సాధ్యపడదు. ప్రజలంతా మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ బయట ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బయటకు వచ్చి సేవ చేయాలనేది నాకు వాళ్ళకి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అని. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఖచ్చితంగా చొక్కారావును మీరు కలిసేప్పుడు బతుకమ్మ ఆ చొక్కారావు కొడుకుని కలుసుకునేటువంటి సందర్భంలో తొలివేలు కూడా మీ దగ్గరికి అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఇది బడే చొక్కారావు
అన్న కూతురు బడే నాగజ్యోతి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ ప్రస్తుతం తను చెప్తా ఉన్నారు, మా బాబాయి ప్రజల్లోకి రావడం మాకు సంతోషంగా ఉంది, మా బాబాయిని మేము దగ్గరికి వెళ్ళి చూసుకోవాలనుకుంటా ఉన్నాము, మా నానమ్మ తన కోసము తనను చూడడానికి ఇంకా బతుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది, మా నానమ్మ నేను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చొక్కారావును త్వరలో కలుసుకోపోతా ఉన్నాము, చొక్కారావు అలియాస్ దామోదర్ని కలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. ఇక అజ్ఞాతం వీడి ప్రజల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఒకవేళ ప్రజా జీవితంలోకి వస్తా అంటే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, నేను ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకే తనను ఆహ్వానిస్తానంటూ బడే చొక్కారావు అన్న కూతురైనటువంటి బడే నాగజ్యోతి అయితే చెప్తా ఉంది. పూర్తి